ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు ఉన్నాయా? అయితే మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన అసాధ్యమైన కార్యం సాధ్యపరుస్తుంది. ఈ రోజు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు ఉన్నాయా? అయితే మోకరించి ప్రార్థన చేయి. నీ మోకాళ్ళు నేల కాంతే నీ ప్రార్థన పరలోకం ద్వారం తడుతుంది. లైఫ్ కి 4 అక్షరాలు LIFE. ఈ లైఫ్ లో ఎఫ్ తీసేస్తే దాన్ని లై అని అంటారు. అంటే ఎఫ్ అంటే ఫెయిల్యూర్, కష్టాలు, ఇబ్బందులు, పోరాటం. ఈరోజు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ నీ మంచి కోసమే. ఒకవేళ నీకు జాబ్ లేదా, మోకరించి ప్రార్థన చేయి. ఈరోజు నీకు వివాహం కావడం లేదా, మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు నీ వివాహాన్ని ఘనంగా జరిగిస్తాడు. నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త మారాలా, మోకరించి ప్రార్థన చేయండి. నీ జీవితంలో కష్టమైన సమస్యలు ఉన్నాయా, గొలియాంతాల సమస్యలు ఉన్నాయా, పెద్ద సమస్యలు ఉన్నాయా, చిన్న సమస్యలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా? అయితే మోకరించి ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేస్తాడు. అసాధ్యమైన సాధ్యపరుస్తాడు ఆయన. ప్రార్థన శక్తివంతమైనది. ప్రేయర్ ఇస్ ఏ పవర్ఫుల్ వెపన్. నీవు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎలాంటి గట్టు సమస్యలు ఉన్నా సరే, నువ్వు ఒక్కసారి మోకరించి యేసయ్యా అని ప్రార్థన చేస్తే ఆయన వెంటనే ఆలకిస్తాడండి. వెంటనే ఆలకిస్తాడు. బాధపడొద్దు, దిగులు పడొద్దు, నీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు, నేను చనిపోవాలనుకోవద్దు. ప్రార్థన చేయండి. ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితం నూతన కార్యం చేస్తాడు. ఒక బుక్ తీసుకోండి, పెన్సిల్ తీసుకోండి. నీకు ఏదైతే కష్టాలు, బాధలు, జాబ్ లేదా, నీకు వివాహం కావడం లేదా, పెళ్లి కావడం లేదా, అన్ని కూడా తీసుకుని రాయండి. 1 2 3 4 అని ఆ పేపర్ లో, ఆ బుక్ లో రాసుకోండి. మీకు మ్యారేజ్ కావడం లేదా, మీకు జాబ్ లేదా, అలానే మీ కుటుంబం రక్షించబడాలా, ఆర్థిక సమస్యల, ఆత్మీయ ఎదుగుదల, రక్షణ, ఏది కావాలి అన్ని కూడా పేపర్ లో రాసి ఉదయకాలం లేచి ప్రార్థించండి. మోకరించి ప్రార్థించండి. ఆ రాసిన ప్రేయర్ పాయింట్ల కింద కొంచెం ఖాళీ ఉంచండి. దేవుడు జవాబిస్తే అక్కడ టిక్ పెట్టండి. దేవుడు ఖచ్చితంగా ఆ పేపర్ లో, ఆ బుక్ లో రాసిన ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కూడా దేవుడు నీకు తప్పకుండా జవాబిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రార్థించండి. సమస్యలు ఉన్నావా, కష్టాలు ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, నేను నీతో కలిసి ప్రార్థన చేస్తాను. నాతో కలిసి నువ్వు ప్రార్థన ఏకీపిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి నాయన, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే ఆర్థిక సమస్య ఉన్నారో ప్రభువా, ప్రతి ఆర్థిక సమస్య విడుదల కలిగించండి. ఎవరైతే వివాహం కావడం లేదో, వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, వాళ్ళ వివాహాలు జయకరంగా ఘనంగా జరిగించండి. ఎవరైతే ప్రభా ఇదిగో తండ్రి నాకు జాబ్ రావట్లేదు అని వెతుకుతున్నారు ప్రభా, యేసు క్రీస్తునామమున అద్భుతమైన జాబ్ తెచ్చిమొచ్చినాను. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడు యేసు క్రీస్తునామమున స్వస్థ కలుగును గాక. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, నెగిటివ్ థాట్స్ కానీ, సూసైడ్ థాట్స్ కానీ, డిప్రెషన్ కానీ, ప్రతి విధమైన యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి యేసు నామమున విడుదల కలిగించమొచ్చిన ప్రభా, రక్షణ లేని వారికి రక్షణ, మారుమనసు దయచి మీరే బలపరిచి నూతనంగా జరిగించి దేవా నూతన జీవితం తెచ్చి, అడిక్షన్ నుంచి, పాపం నుంచి ఎవరైతే సఫర్ అవుతున్నారో ప్రభా, లోకం నుంచి, పాపం నుంచి విడుదల కలిగించి రక్షణ, మారుమనసు తెచ్చమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.